వచ్చారు తమ్ముడు నాగేశ్వర్ 2 నిమిషాలు మాట్లాడతారు. వేదిక పైన ఉన్న పెద్దలకు మరి ముంగటి కూర్చున్న మా రైతు కుటుంబ సభ్యులకు అందరికీ నమస్కారం. నేను సంగారెడ్డి జిల్లా జైరాబాద్ ప్రాంతవాసిని. మాది చిన్నప్పటి నుంచి కూడా రైతు కుటుంబమే. మా నాన్నవాళ్ళ సాంప్రదాయ పద్ధతిలో అన్ని పంటలు పండించే చెరుకు, అల్లం, అరటి, పపాయి. గత 3 సంవత్సరాల క్రితం నేను కొత్తగా మహారాష్ట్రలో చూసి జెరానియం అనే పంటను పండించాం సార్. నాకు తెలిసి ఇక్కడ మన తెలంగాణలో ఫస్ట్ టైం అనుకుంటాను జెరానియం. గత 2 సంవత్సరాల నుంచి మంచి దిగుబడి వచ్చింది సార్. లాస్ట్ ఇయర్ కొద్దిగా వర్షాలు ఎక్కువబడి కొద్దిగా ఇబ్బంది జరిగింది. దీనిపైన మంచి లాభాలు ఉన్నాయి. ఎకరాకు మనకు సంవత్సరానికి 4 కోతలు వస్తాయి. ఎకరాకు వచ్చేసి ఒక కోతకి 70,000 నుంచి 1,20,000 గ్రోకు వస్తాయి సార్. దీనికి ఒక చిన్న యూనిట్ అవసరం ఉంటుంది డిస్టిలేషన్ చేయడానికి. అయితే గవర్నమెంట్ తరపు నుంచి ఆ డిస్టిలేషన్ యూనిట్ అనేది ఒక క్లస్టర్కో కానీ ఒక మండల్కో కానీ ఎక్కడనో పెట్టిస్తే మిగతా రైతులకు కూడా చాలా బాగుంటుంది సార్. ఆ యూనిట్ కాస్ట్ వచ్చేసి 12 లక్షల నుంచి 15 లక్షల వరకు ఉంది సార్. ఆ ఒక్క యూనిట్ పెట్టుకోకపోవడం వల్లనే ఏ రైతు కూడా ముందుకు రావట్లేదు సార్. ఇది మహారాష్ట్రలో మంచి పండిస్తున్నారు, మంచి లాభాలు ఆర్జిస్తున్నారు సార్. దీనిపైన పెద్దలు, శాస్త్రవేత్తలు కానీ, రైతు అధికారులు కానీ, అందరూ అగ్రికల్చర్ ఆఫీసర్ కానీ కొద్దిగా అవగాహన కల్పించి ఈ ఏరోమాటిక్ ప్లాంట్స్లో మంచి లాభాలు ఉన్నాయి, మంచి రేటు ఉన్నది. ఈరోజు జెరానియం ఆయిల్ మార్కెట్లో 12,000 పలుకుతున్నారు సార్. మేము పెట్టినప్పుడు 10,000 ఉన్నది, ఈరోజు 12,000 రేటు ఉన్నది సార్. దీనిపైన కొద్దిగా పరిశోధన జరిపి మన తెలంగాణ ప్రాంతాల్లో ఎక్కడెక్కడైతే అనుభవం ఉంటుందో అక్కడ ప్రభుత్వం నుంచి సహకారం అందిస్తే బాగుంటుంది సార్. అదేవిధంగా ఫస్ట్ టైం మా జిల్లాలో మొదటి ఫామ్ ఆయిల్ క్రాప్ మా దగ్గరనే వేశారు సార్. ఇప్పుడు వేసి కూడా దాదాపు 2 ఇయర్స్ అవుతుంది. ఆ ఫామ్ ఆయిల్లో కూడా పొపాయి అంతర్ పంట వేసాం సార్. మేము 9 ఎకరాలు పొపాయి ఉంటుంది. 14 ఎకరాల ఫామ్ ఆయిల్లో 9 ఎకరాలు పొపాయి ఉంటుంది. ఒక పొపాయిలోనే మాకు 1.5 ఇయర్లో ఎకరాకు 8 నుంచి 9 లక్షల లాభాలు వచ్చాయి సార్. రేటు మంచిగా ఉంది, అంటే అప్పటికి రాదు, రేటు మంచిగా ఉన్నది. ఒక వైరస్ కూడా లేకుండా వచ్చింది కాబట్టి రేటు మంచిగా ఉందని వచ్చింది సార్. అదేవిధంగా చెరుకు సార్, ఒక చిన్న మీ అందరి పర్మిషన్తో ఒక చిన్న కోరిక సార్. మా ప్రాంత నుంచి నేను ఒక్కనే వచ్చాను, మా కాన్స్టిట్యున్సీ నుంచి నేను ఒక్కనే వేదికపై ఉన్నాను కాబట్టి మా కాన్స్టిట్యున్సీలో అత్యధికంగా 15 లక్షల టన్నుల చెరుకు పంట సార్. ఒక్క షుగర్ ఫ్యాక్టరీ కూడా లేదు సార్. మాకు దాదాపు 60-70 కిలోమీటర్ల వరకు ఒక్క షుగర్ ఫ్యాక్టరీ లేదు. సంగారెడ్డిలో ఒకటే ఉంది, దానికి కూడా జోన్ ఫుల్ ఉంది సార్. మా దగ్గర ఉన్న జైరాబాద్లో షుగర్ ఫ్యాక్టరీ కూడా క్లోజ్ అయింది సార్. ఆ ప్రాంతం గురించి కొదండి సార్ తెలుసు. అంటే దయచేసి ఈ చిన్న కోరికనే సార్, మీరు ఒక ఫ్యాక్టరీని ఏ విధంగా చేస్తారు. రైతులు చాలా చెరుకు సార్, మేము చెరుకు తప్ప వేరే పంట రా సార్. కొన్ని ఏరియాలు మా దగ్గర ఎక్కువ వర్షాలు పడితే నీరు నుంచుంటాయి, చెరుకే అవుతుంది సార్, వేరే పంటలు కావు. వరి వేద్దామంటే వాటర్ ఉండదు సార్. చెరుకుకు సరిపోయేంత సఫిషియెంట్ వాటర్ ఉంటుంది. చెరుకు తప్ప కొన్ని భూములు వేరే పంటలు కావు సార్. దయచేసి ఈ చెరుకు పైన, చెరుకు ఫ్యాక్టరీ పైన గవర్నమెంట్ చాలా వర్కులు చేస్తున్నది రైతుల గురించి. ఈ చెరుకు ఫ్యాక్టరీ పైన ఒక నిర్ణయం తీసుకుంటారని వ్యవసాయ శాఖ మంత్రి వారికి మరియు ప్రభుత్వం వారిని నేను కోరుతా ఉన్నాను సార్. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకందరికీ ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు సార్. చింతల వెంకటరెడ్డి గారు పద్మశ్రీ అవార్డు